జీతాలు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ హామీ ఇవ్వటంపై సంతృప్తి వ్యక్తం చేశారు అంగన్వాడీ కార్యకర్తలు. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అర్హులైన అంగన్వాడీ కార్యకర్తలకు హెల్త్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానంటం సంతోషంగా ఉందన్నారు. మమ్మల్ని అంగన్వాడీ కార్యకర్తలను సీఎం గారు రెండో దఫా పిలిచి 1000 రోజులు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మాకు మొదటనే సంవత్సరం వెళ్ళక ముందే వేతనాలు పెంచారు. మళ్ళీ అంగన్వాడీ కార్యకర్తల బాధలు పిలిచి తెలుసుకొని కన్న తండ్రి కంటే ఎక్కువ కూడా మమ్మల్ని పిలిచి బాధలు తెలుసుకొని మా యొక్క వేతనాలు పెంచడం జరిగింది. ఫస్ట్ 4000 ఉన్న దగ్గర నుండి 7000 చేశారు. 7000 నుండి వల్ల 10,500కు వేతనం చేశారు. మాకు ఏవైతే ప్రమోషన్లు ఉన్నాయో, ఏవైతే హెల్త్ కార్డులు ఉన్నాయో, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎవరైతే అంగన్వాడీ కార్యకర్తలకు ఇండ్లు లేవో వాళ్లకు అర్హులైన వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు ఇస్తామని వరాలు కురిపించారు. ఈ రోజు కేసీఆర్ గారు పిలిచి మీటింగ్ పెట్టడం, ఆ మీటింగ్ లో మాకు వరాలు అంటే వరాలు, సంతృప్తికరమైన వరాలు ఇవ్వడం జరిగింది. అందరికీ 7,000 నుంచి ఈరోజు 10,000 ఆయాకు వచ్చేసి 6,000 రూపాయలు జీతం ఇస్తూ అంగన్వాడీ టీచర్ గా గుర్తింపు పడటం అనేది గుర్తింపు ఉంది. ఎందుకంటే ఇంతకుముందు వర్కర్ గా ఉండేది, ఈ రోజు టీచర్ గా గుర్తింపు పొందింది. అందుకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మేము కేసీఆర్ కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఇంతకు ముందు ఏ ప్రభుత్వం చేయని విధంగా, మేము ఊహించని విధంగా కూడా కేసీఆర్ గారు మాకు ఈరోజు వరాల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా తనకి జన్మజన్మల మా నల్లగొండ జిల్లా తరపు నుంచి రుణపడి ఉంటామని చెప్పుకుంటున్నాము గర్వంగా.